హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారు? ఈరోజు బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుంచి. ఇజ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరుకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి. ఏలియా విని దింపవచ్చునేమో చూతమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన దేవాయస్యానికి స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇంతవరకు నేను చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలయ్యా. నా తండ్రి ప్రభా, చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా యేసయ్యా, నా తండ్రి ఈ సమయంలో ఎవరికైతే నా తండ్రి చక్రంధక శక్తులు రాజమేలుతూ గృహాలలో నెమ్మది సమాధానం లేకుండా ఉన్నాయో ఆ గృహాలకు నీవు యజమానిగా నిలబడి నీ శాంతిని నీ సమాధానాన్ని దయచేయండి. నీ వెలుగుతో నా తండ్రి ప్రతి ఒక్క గృహాన్ని నింపమని ఆవరించమని ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తాన్ని నుంచి స్వస్థపరచండి, బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్వస్థతను దయచేయండి యేసయ్యా. అప్పుల బాధలో కూరుకుపోయిన వారికి నాయనా తండ్రి నీ సహాయం దయచేయండి. మంచి జ్ఞానంతో నింపి నడిపించమని ప్రభా ప్రభా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నా ప్రభాని చేసిన ప్రతి మీరుని బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.